ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు జరిగే యూత్ మీటింగ్ లో నర్సరావుపేట నియోజకవర్గంలోని యువత పాల్గొనాలి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పిలుపు. రొప్పిచెర్ల రెడ్డిపాలెం గ్రామాలలో గ్రామోదయం కార్యక్రమం. యూత్ మీటింగ్ 13/1/2024 అనగా రేపు శనివారం ఉదయం 10 గంటలకు నర్సరావుపేట పట్టణంలోని స్థానిక ప్రకాష్ నగర్ టౌన్ హాల్లో నర్సరావుపేట గౌరవ శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం స్థాయిలో యూత్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు మరియు ప్రముఖులు, రాజకీయ నాయకులు పలువురు పాల్గొంటారు. కావున నర్సరావుపేట నియోజకవర్గంలోని యువత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సోషల్ మీడియా కన్వీనర్లు, కో కన్వీనర్లు, వివిధ అనుబంధ సంస్థలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డు ఇన్ఛార్జీలు, నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ముఖ్య గమనిక, ఈ సమావేశం అనంతరం విందు కూడా ఏర్పాటు చేయడమైంది. అందరికీ నమస్కారం. ఈ నెల అంటే జనవరి 13వ తారీఖున నర్సరావుపేట పట్టణంలో ఉన్న టౌన్ హాల్ నందు యూత్ గ్రీట్ అండ్ మీట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూత్ గ్రీట్ అండ్ మీట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యువకులు, అంటే ఈ ప్రాంతానికి చెంది ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు కానీ, అక్కడ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కానీ, అట్లానే స్థానికంగా ఉండే యూత్ అందరికీ కూడా ఇదే నా ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఉదయం 11 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యోజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు, అట్లానే ప్రముఖ డాక్టర్స్, నాయకులు, కొంతమంది సోషల్ మీడియా టీము, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే రానున్న ఎన్నికల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఇది ఒక ఇష్టాగోష్ఠిక కార్యక్రమం. సూచనలు కూడా తీసుకుంటాం, కొంతమంది పెద్దలు కూడా మాట్లాడతారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి, అట్లానే నర్సరావుపేట నియోజకవర్గాల్లో ఏ విధంగా అభివృద్ధి చేశాం గత 4.5 సంవత్సరాల కాలంలో, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందాయి, వీటన్నిటి మీద కూడా వక్తలు మాట్లాడతారు. కొన్ని వీడియోలు కూడా ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యూత్ ముఖ్యంగా, ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి యువతను ఎక్కువగా ఉపయోగించుకోవాలనే ఒక లక్ష్యంతో ఈరోజు పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో మీరు ఉంటున్నా సరే, ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ఓటు హక్కును వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కొరకు దరఖాస్తు చేసుకుంటున్న దరఖాస్తుదారులపై ఎన్నికల అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని జాతీయ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రీజియన్ కన్వీనర్ డాక్టర్ గోదా రమేష్ కుమార్ అన్నారు. తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొని భారీగా ఆధార్ అడ్రస్లు మార్చుకుని ఆంధ్రప్రదేశ్లో భారీగా ఓట్ల నమోదుకు కుట్ర జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా, మండల, గ్రామ పరిధిలో ఉన్న అధికారులు ఓట్ల నమోదులో తగిన విచారణ క్షుణ్ణంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కొంతమంది ప్రజలు తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, మిగతా రాష్ట్రాలకి ఉపాధి కోసం, లేకపోతే ఉద్యోగాల కోసం, లేకపోతే వ్యాపార నిమిత్తం వెళ్ళి అక్కడ స్థానికంగా 15-20 సంవత్సరాల నుంచి ఉంటూ మొన్న ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికలలో అక్కడే స్థానికంగా ఓటు హక్కును ఉపయోగించుకొని ఇప్పుడు ఈ సంక్రాంతి సెలవులకు ఆంధ్రప్రదేశ్కి వస్తూ అక్కడ ఆధార్ అడ్రస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో
వేరే వేరే గృహాల పేర్లతో ఆధార్ అడ్రస్లు మార్చుకుంటూ ఇక్కడ ఓటు హక్కును పొంది మళ్ళీ ఇక్కడ ఎన్నికల్లో ఓటు వేయాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఓట్లు నమోదు చేస్తా ఉన్నారు. ఇది క్షేత్రస్థాయిలో అధికారులంతా పరిశీలన చేయాలి. ఇక్కడ ఓటు హక్కు ఎక్కడ ఇవ్వాలన్నా కానీ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం 6 నెలలు కనీసం స్థానికంగా ఉండి ఉన్న వారికే ఓటు హక్కుని ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు ఉన్నాయి. వీటికి విరుద్ధంగా ఆధార్లో అడ్రస్లు మార్చుకొని ఇక్కడ ప్రస్తుతం ఓటు హక్కు కోసం మళ్ళీ దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. ఇవి భారీ ఎత్తులో వస్తున్నాయి. ఇవి రావటం వల్ల వివిధ రాజకీయ పార్టీలకు చాలా ఇబ్బందికర పరిస్థితి. అదేవిధంగా ఒక నిజమైనటువంటి ఓటరు తమ ఓటు హక్కును కోల్పోతే ఏ విధంగా ఇబ్బంది పడతాడో అదేవిధంగా ఇటువంటి ఓట్లను ప్రోత్సహించినా కానీ అవే ఇబ్బందులు వివిధ రాజకీయ పార్టీలకు ఉంటాయని చెప్పేసి ఈరోజు జాతీయ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రీజన్ కన్వీనర్గా నేను తెలియజేస్తా ఉన్నాను. తక్షణమే ఈ ఘటన మీద ఎన్నికల కమిషన్ మరి సంబంధించినటువంటి అధికారులు మొత్తానికి కూడా ఆదేశాలు ఇవ్వాలని, ఓటు హక్కు నమోదు చేసేటటువంటి క్రమంలో బిఎల్ఓలు కానివ్వండి, లేకపోతే బిఎల్ఏలు కానివ్వండి, ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలు, అదేవిధంగా డిఈఓలు వీళ్ళంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి విచారణ జరిపి ఓటు హక్కును ఇవ్వాల్సిందిగా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, రెండవ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, మూడవ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. స్థానిక పట్టాభిరామస్వామి దేవస్థానంలో 12/1/2024 శుక్రవారం ఉదయం 11 గంటలకు చిన్నారులకు, పిల్లలకు 500 గాలిపటాల పంపిణీ జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ నాగసరుపు సుబ్బరాయుడు గుప్తా గారు, శ్రీ ఊరా భాస్కర్రావు గారు, అతిథులుగా శ్రీ వెల్లంపల్లి కేశవ గారు, మునగాల చిరంజీవి గారు, చేగు వెంకటేశ్వరరావు, మండవ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 500 మంది చిన్నారులకు ఉచితంగా గాలిపటాలు అందజేశారు. పట్టాభిరామస్వామి దేవస్థానంలో శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ తరఫున మరి చిన్నపిల్లలకి గాలిపటాలు 500 పంచడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి నన్ను ముఖ్య అతిథిగా పిలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ పిల్లలకి సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు చక్కగా ఈ 3 రోజులు కూడా హ్యాపీగా ఆడుకోవటానికి గాలిపటాలని 500 మందికి మన పంచినంద మరి కల్పవల్లి ట్రస్ట్ చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు గారికి, అట్లాగే వాసవ మిత్ర మండలి వ్యవస్థాపకులు మరి మిత్రుడు చేదు వెంకటేశ్వరరావు గారికి, మరొక డైరెక్టర్ మండ వెంకటరత్నం గారికి, ఇక్కడ ఇచ్చేసిన మరందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే పిల్లలకి ముఖ్యంగా చదువుతో పాటు క్రీడలు కూడా అవసరం. ప్రతి విద్యార్థులు నేను చెప్పింది ఏంటంటే చదువుతో పాటు మరి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, క్రీడలు కానివ్వండి, డిబేట్ కాంపిటీషన్లో, అట్లాగే వాళ్ళ స్కూళ్ళల్లో ఉన్న ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వీటిలన్నింటిలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులు ఇన్వాల్వ్ అయ్యి మరి చక్కగా చదువుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటు ఫిట్నెస్ కానివ్వండి, సేవాభావం, మరి ఎన్ఎస్ఎస్ ఇలాంటి చేయడం వల్ల మరి మెమరీస్ కానివ్వండి ఇవన్నీ కూడా జ్ఞాపక శక్తి పెరుగుతాయి. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ టైంలో బాగా చక్కగా చదువుకొని ఆడుకొని
మరి ఈ రోజున ఈ ఇచ్చిన గాలిపటాలను కూడా అందరూ హ్యాపీగా ఈ సంక్రాంతి సంబరాలను కూడా జరుపుకోవాలని కోరుతూ ముఖ్యంగా మన నర్సరావుపేట పట్టణ ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలకు కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుతున్నాం. చిలకలూరిపేటలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కట్టా కృష్ణ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో బ్రతకని పరిస్థితుల్లో సహృదయంతో వారి తల్లిదండ్రులు కృష్ణ యొక్క అవయవాలను దానం చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని ఆ నిరుపేద కుటుంబానికి శ్రీకృష్ణదేవరాయలు అండగా నిలబడ్డారు. వారికి ఆర్థిక సాయం అందించాలని వారి సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు ఎంపీ గారు తీసుకుని వెళ్లారు. మాచర్లకు సీఎం గారు వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులను సీఎం గారికి కల్పించగా వారికి ఆర్థిక సహాయానికి హామీ ఇచ్చారు. తర్వాత సంబంధిత విభాగంలో అధికారుల వద్ద నిధులు త్వరగా మంజూరు అయ్యేలా ఎంపీ గారు చొరవ చూపారు. దీనితో ప్రభుత్వం నుంచి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. తన కుటుంబ సభ్యులకు అండగా నిలబడిన ఎంపీ గారికి కృష్ణ కుటుంబ సభ్యులు ఈరోజు గుంటూరులో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నర్సరావుపేట ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆదేశానుసారం గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నిక ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ ముక్కామల ద్వారకానాథ్ గారి ఆదేశంతో నూతన అధ్యక్ష ఎన్నిక పల్నాడు జిల్లాలోని మాజీ అధ్యక్షులు అందరూ కలిసి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా వినుకొండ వాస్తవ్యులు శ్రీ గుడివాడ చిన్నగొనాథరావు వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా ఆర్యవైశ్యులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నర్సరావుపేటలోని దేవిశ్రీ ప్రసాద్ కళ్యాణ మండపం నందు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నిక. నేను ఇప్పటి వరకు అధ్యక్షుడిగా పనిచేశానండి 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు పెద్దోళ్ళను గౌరవించుకుంటూ జిల్లా సంఘాన్ని అలాగే మండల సంఘాన్ని పట్టణ సంఘాలని ముందుకు తీసుకెళ్ళడం నా పాత్ర నేను పోషించాను. ఇవాళ అధ్యక్ష ఎన్నిక మహాసభ అధ్యక్షుడి ఆదేశానుసారం మనం చేస్తున్నామండి. ఇప్పుడు అధ్యక్షుడి కన్నా మా జిల్లాలో ఉన్న మాజీ అధ్యక్షులు ఈ అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు మాకు. అందుకే నేను మా జిల్లాలో ఉన్న మాజీ అధ్యక్షులందరికీ ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకొని ఈరోజు అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం నర్సరావుపేటలో ఏర్పాటు చేయడమైనది. ఇప్పటి నుంచి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నిక అనేది పూర్వాధ్యక్షులు జిల్లా ఆర్యవైశ్య సంఘం పూర్వాధ్యక్షులు నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. జై వాసవి, జై జయ వాసవి. అట్లనే ఈ వారంలో గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున వాళ్ళ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. మరి మనము ఉమ్మడిగా చేద్దామా, మనం సపరేట్గా చేద్దామా అనేటటువంటి ఆలోచనతోటి మరి అందరం చర్చలు జరగడం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా ఒకటే అనుకున్నాము, ఉమ్మడిగా అయినా పల్నాడు జిల్లాకైనా కానీ ఏదైనా కానీ మన అభ్యర్థి గురునాథరావు గారు అని చెప్పి నిర్ణయం తీసుకొని అందరం మద్దతు కూడగట్టడం జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను సభాముఖంగా తెలియజేసేది, మహాసభలో ఎన్ని గ్రూపులన్నా ఉండనివ్వండి, ఏ గ్రూపు ఎవరన్నా కానివ్వండి, మనం మాత్రం ఒక వ్యక్తిని ఈరోజు జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులందరూ కూర్చొని పెద్ద సమక్షంలో ఎన్నిక చేస్తాం. రేపు వాళ్ళు ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళకి అనుబంధంగా గురునాథరావు గారిని నడుచుకోమని, ఆ విధంగానే ఇంకొకరు తీసుకురావడం అనేది లేకుండా ఒకే వ్యక్తిని మన గుంటూరు జిల్లాలో ఎన్నుకుంటూ వారికి అనుబంధంగా ఉంటాడని ఆ గ్రూపులు ఎన్ని గ్రూపులన్నా ఉన్నాయి, అన్ని గ్రూపులకి సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు వరకు చర్చిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా వచ్చినటువంటి పెద్దలు వడ్సరావు గారిని కూడా మంచి ఆశీర్వచనంతో మాట్లాడాలని కోరుతున్నాను. మనకు రాజకీయంగా ఏం పదవులు ఉన్నాయి, అవి పోరాడడం కోసమే ఆ కులగణన అనేది పెట్టారు. దానిలో జరిగేటట్లయితే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మాకు ఎందుకు రాలేదు అని పెట్టారు. దాంట్లో మన పెద్దలు సర్వీస్లో ఉన్నారు, మనకు ఏ పదవులు అక్కర్లేదు. కాబట్టి మన కమ్యూనిటీ అనేది ముందుండి ఆర్యవైశ్య మహాసభ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దీంట్లో ఈ రాను ఇప్పుడు వెళ్ళినటువంటి ఈ ఆర్యవైశ్య మహాసభ విషయంలో వచ్చేటప్పటికి రకరకాలుగా పెట్టడం జరిగింది. నేను ఈ మధ్య జయంతి వెంకటేశ్వర్లు నాతో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉంటే కూడా నేను చెప్పాను, అన్న దాంతో ఇట్లా అంటే నేను చెప్పాను దానికి, ఏమయ్యా ఏదున్నా కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలనేటువంటి సందర్భాలు తప్ప ఇవన్నీ పోటాపోటీగా చేసుకొని మన కులంలో మనం కించపరుచుకుంటే అందరూ కూడా ఎవరు కూడా మన కమ్యూనిటీలో ఈ ఉన్నటువంటి నాయకులు ఎప్పుడంటే అప్పుడు పార్టీలు మారి
ఇవాళ తెలుగుదేశం అని, రేపు జనసేన అని, రేపు వైసీపీ అని, లేదా కాంగ్రెస్ అని రకరకాలుగా చేస్తూ ఉంటే ఆర్యవైశ్య మహాసభను ఇబ్బంది పెట్టద్దు, అందరూ పెద్ద చేయమని నేను సూచన కూడా చేయడం జరిగింది. ఆయన నేను చెప్పండి అన్నా అని చెప్పని కూడా ఆయన చెప్పడం జరిగింది. జిల్లాలో వాస్తవంగా గురునాథరావు పోయినసారి కావాల్సినటువంటి సందర్భం ఉంది. ఏ కారణాలైనా కానివ్వండి ఆ టైము ఆ విధంగా మరి మా రావుడు సీనియర్ రెడ్డి ఉన్నాడని రిక్వెస్ట్ మీద అంతకుముందు చెప్పినటువంటి మాట మీద కట్టుబడి మనం సపోర్ట్ చేయడం ఇక్కడ వాళ్ళం జరిగింది. ఏదేమైనప్పుడు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి గురునాథరావుని మన పల్నాడు జిల్లాకి ఆరోగ్య మహాసభ నుంచి ఏకగ్రీవంగా ఈ అందరూ చేయడం అనేది చాలా మంచిగా పరిణామం. ఎందుకంటే సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి అందరికీ కలిసి ఉండేటటువంటి గురునాథరావు. ఆ గురునాథరావు గారికి మీరు సూచన చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి గుంటూరు జిల్లా కానివ్వండి, ఇంకో జిల్లా కానివ్వండి, అధ్యక్షులుగా వెళ్ళిపోతే రేపు ఏమి డిస్ప్యూట్ లేకుండా అందరూ కలిసినట్టుగా కూర్చొని వాళ్ళతో ఐకమత్యంగా కలిసిపోయి అందరి యొక్క ఇది మన ఆర్యవైశ్య మహాసభకు ఉన్న ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ఏ రకమైనటువంటి కమ్యూనిటీలో ఇది వెనకబడకుండా మనం కూడా మన కమ్యూనిటీ ముందుండాలంటే మనం ఐకమత్యంగా ఉండాలి. మనసులో లేకపోయినా సరే ఏదో నలుగురు పెద్దలు కూర్చొని మాట్లాడి చెప్పింది విరాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి ముందు కూడా అందరినీ చేస్తారని దీన్ని అందరూ కూడా చెప్పినటువంటి సందర్భం అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు కాబట్టి వారికి కూడా నేను మరి వారిని ఆశీస్సులు అందజేస్తూ గురునాథరావు గారికి దీనిలో కంటిన్యూ చేసి సూచనలు పెట్టడం తీసుకోవాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవమైనటువంటి మన ఆర్యవైశ్య సంఘ పెద్దలు, మన ముఖ్య అతిథినటువంటి పెట్టపల్లి కోటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో మరియు మన మాజీ అధ్యక్షులైనటువంటి మన పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షులైనటువంటి మన శ్రీమన్నారాయణ గారు, శివకృష్ణారావు గారు, ఆంజనేయులు గారు, మన ద్వారకావాసు గారు మరియు కొన్ని కారణాల వల్ల రానటువంటి మన మాచర్ల పూర్తి వెంకటేశ్వర గారు, గురం సాంబశివరావు గారు కూడా అందరూ కలిసి నేను ఒక ఇది పరిస్థితి అండి నేను ఉంటాను అని చెప్తే అందరూ సంతోషంగా అయ్యా ఒకసారి రెండుసార్లు కూడా నీకు అవకాశం ఇచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల నీకు ఇవ్వలేకపోయినాము, అందువల్ల అందరూ సంపూర్ణంగా నాకు మద్దతు తెలిపారు కనుక నేను అందరికీ ముందుగా అభినందనలు తెలుపుకుంటున్నాను. కావున ఈ యొక్క బాధ్యతని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థ అయినటువంటి పల్నాడు జిల్లా యొక్క బాధ్యతలని మన ఆర్యవైశ్య పెద్దలు, మాజీ అధ్యక్షులు అందరి యొక్క ఆదేశాల ప్రకారం నాకు చెప్పాను కనుక నేను వారి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకొని ఇప్పటి వరకు కొంచెం స్తబ్దతగా ఉన్న దానిని ముందుకు నడిపి సంఘం యొక్క ఆర్యవైశ్య యొక్క పేరు ప్రతిష్టలు తగ్గకుండా పెంచుకుంటూ వీరి యొక్క సలహాల మేరకు, మన యొక్క పెద్దల యొక్క సలహాల మేరకు, వారి యొక్క ఆశీస్సులతోటి సక్రమంగా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క మన యొక్క పెద్దలకి మరియు సంఘానికి నేను ఒక మంచి పేరు తీసుకొస్తానని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓంకార బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యాన ప్రతి నెల పేద బ్రాహ్మణ కుటుంబాలకి అందజేసే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 12/1/2024 శుక్రవారం రామిరెడ్డిపేటలో నంబూరి మురళి, పావని దంపతులు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు దేవిగార్ల సహకారంతో 2 కుటుంబాలకి నెలకి సరిపడా నిత్యావసర సరుకులని అందజేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా సహకరిస్తున్న గ్రూప్ సభ్యులకు, దాతలకు ధన్యవాదాలు. ఈ పవిత్ర కార్యక్రమంలో అరిపిరాల వెంకట ఫణిధర్ శర్మ, సాగి శివకృష్ణ ప్రసాద్, నంబూరి మురళి, పాలపర్తి మల్లికార్జున పాల్గొనడం జరిగిందని తెలియజేయటమైంది. ఇట్లు ఓంకార బ్రాహ్మణ సేవా సమితి నర్సరావుపేట. ఏపీఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా తలారి నానిని రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసి తలారి నాని నియామకాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా తలారి నానిని అభినందించి శాలువాతో సత్కరించారు.
రొంపిచెర్ల మండలంలో రొంపిచెర్ల రెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం గ్రామోదయం కార్యక్రమం జరిగింది. మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు, ఎంటీఓ కె మాథ్యూబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామంలో పర్యటించి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామస్తులకు సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఓకే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు జరిగే యూత్ మీటింగ్ లో నర్సరావుపేట నియోజకవర్గంలోని యువత పాల్గొనాలి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పిలుపు. రొంపిచెర్ల రెడ్డిపాలెం గ్రామాలలో గ్రామోదయం కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.